అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ ఒక చిన్న మాట. మనసులు కలవని మనువు మీరు ఎంతగానో ఆదరించారు. సీజన్స్ 2 కూడా స్టార్ట్ చేయబోతున్నాం, కానీ రైటర్ గారు ఇంకా దాన్ని ఇవ్వలేదు. రైటర్ గారు ఆ స్టోరీని స్టార్ట్ చేసిన వెంటనే మన ఛానల్లో తప్పకుండా ప్రసారం చేస్తాం. అప్పటి వరకు మనసులు కలవని మనువు రాసిన సాహితీ మోహన్ గారే ఇప్పుడు ఈ కొత్తగా ప్రసారం అయిపోయే ప్రియసఖి స్టోరీని కూడా రాశారు. ఇది కూడా ఒక మంచి కథ. మనసులు కలవని మనువుని మీరు ఎలాగైతే ఆదరించారో ఈ కథను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ. ప్రియసఖి మొదటి భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఉదయం 6 గంటలకు వెనుకకు తిరిగి చూసుకుంటూ తన వెనకే పట్టుకోవడానికి వస్తున్న అతడిని తప్పించుకుంటూ అతన్ని ఊరిస్తూ ఉడికిస్తూ తప్పించిపోతోందామె. అప్పుడే ఉదయిస్తున్న లేలేత భానుడి కిరణాలు ఆమె మోముపై పడి ఆమె మోము మెరుస్తోంది. ఉదయాన్నే వేస్తున్న శీతల పవనాలకు ఆమె కురులు అల్లరిగా ఎగురుతూ ఆమె చెక్కిళ్లను ముద్దాడుతూ అతన్ని మరింత ఉడికిస్తున్నాయి. అతనికి మాత్రమే సొంతమైన తన ప్రియసఖిని తన కురులు సైతం తాకడం ఇష్టం లేనట్టుగా ఆ కురులను చిరుకోపంగా చూస్తూ ఆమెను చేరుకునే ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేశాడు. తనని సమీపించి ఆర్తిగా అల్లుకొని ఆమెను తన బాహువులలో బందీని చేసేశాడు. ఆమె మోమును అతని చేతిలోకి తీసుకొని తనని చూడటానికి అడ్డుగా ఉండి అతన్ని ఉడికించిన ఆమె కురులను తన వేళ్లతో చెవి వెనక్కి పెట్టి సిగ్గుతో కిందకి దించేసిన తలను గడ్డం పట్టుకొని పైకి లేపి తనని చూద్దామని అనుకుంటూ ఉండగా, నాన్న సూర్య, టైం అయింది, లే నాన్న, మళ్ళీ ఆఫీస్ టైం అయిపోయిందని బ్రేక్ఫాస్ట్ చేయకుండా పరిగెడతావు అంటూ లేపుతున్న తన తల్లి మాటలతో ఆ కల నుంచి మేల్కొని నిద్రలేచాడు మన హీరో సూర్య. అబ్బా, మళ్ళీ సేమ్ టైంకి డిస్టర్బ్ చేశావమ్మా, ఆ అమ్మాయి మొహం చూడలేకపోయానంటూ అలిగి కూర్చున్నాడు. హహా, టైం వచ్చినప్పుడు తనే కనపడుతుందిలే, కానీ ఇప్పుడు లేకన్నయ్యా, నేను నీకు టిఫిన్ రెడీ చేస్తానంటూ కిందకి వెళ్ళిపోయారు సౌజన్య గారు. ఆవిడ వెళ్ళగానే తన కల్లోకి వచ్చే ఇష్టసఖిని తలుచుకుంటూ, ఇంకా ఎన్నాళ్ళు దాగుడు ముత్తలు, త్వరగా నా కళ్ళ ముందుకు రావచ్చు కదా అంటూ, నువ్వు ఎక్కడున్నా ఖచ్చితంగా నన్ను చేరతావని నాకు నమ్మకం ఉంది. నా జీవితంలో నీకు తప్ప మరే అమ్మాయికి స్థానం లేదు. వెతుకుతాను. త్వరలో నువ్వు ఎక్కడున్నావు కనిపెట్టి ఎవరు అడ్డొచ్చినా సరే నీ మెల్లో బూడుబుళ్ళు వేసి నా దాన్ని చేసుకుంటానని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మన హీరో సూర్య. ఇంకా మన హీరో ఫ్యామిలీ డీటెయిల్స్లోకి వెళ్తే, సూర్య తండ్రి విష్ణువర్ధన్ గారు, తల్లి సౌజన్య గారు, వారి పిల్లలు అబ్బాయి సూర్యతేజ, అమ్మాయి దీపిక విష్ణు గారు చెన్నైలో సైంటిస్ట్. ఇక సౌజన్య గారు హౌస్ వైఫ్. మన హీరో గారికి తన తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. చెల్లి అంటే ప్రాణం. తన తల్లి తనకి మొదటి బెస్ట్ ఫ్రెండ్. తన గురించి ప్రతి విషయం ముందు సౌజన్య గారితోనే షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు సూర్య తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని సొంత సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి దాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నాడు. ఇంకా దీపిక ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అది మన హీరో గారి ఫ్యామిలీ. హీరో గురించి తెలుసుకున్నాం కదా, మరి హీరోయిన్ కూడా చూడాలని ఉందా? అయితే వచ్చేయండి నాతో. అదొక అందమైన డూప్లెక్స్ హౌస్. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు హరితహారంలా స్వాగతం పలుకుతున్నాయి. ఇంట్లోకి వెళ్ళగానే సుప్రభాతం చెవులకు శ్రావ్యంగా తాకింది. అమ్ములు, కాలేజ్ టైం అవుతుంది లేరా అని వాళ్ళ అమ్మగారి పిలుపులు వినిపిస్తున్నాయి. ఇంకా మన హీరోయిన్ లేచినట్టు లేదు. పదండి చూద్దాం. రూమ్లో బెడ్ మీద టెడ్డీని హక్ చేసుకుని బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకొని పడుకునుందో అమ్మాయి. అబ్బబ్బా అమ్ములు, లేవే, 7 అవుతోంది. ఇవాళ ఏదో కాలేజ్లో ఇంటర్వ్యూ త్వరగా వెళ్ళాలన్నావు కదా, ఇంకా పడుకున్నావేంటి? లేమ్మా, మళ్ళీ లేట్ అయిందని అడవిడి చేస్తావంటున్నా పిలుస్తున్నా వాళ్ళ అమ్మగారి మాటలతో లేచింది మన హీరోయిన్. అబ్బా అమ్మ, నేను ఇంకా చిన్నపిల్లనా? అమ్ములు అనే పిలుస్తావు? అందరూ ఏడిపిస్తున్నారమ్మా, ఆ పిలుపు వానుకో. మాతా, ప్లీజ్ కాల్ మీ శ్రీ ధన్వి ఆర్ ధన్వి, ఓకే అని అంటుంది ధన్వి. ఏదో లేవే, చిన్నప్పటి నుంచి అలా పిలిచి అలవాటైపోయింది. సరే ఇంకా పిలవనులే, లేచి రెడీ రా అంటూ వెళ్తారు వాళ్ళ అమ్మగారు. నేను చెప్పడం నువ్వు మళ్ళీ మర్చిపోయి అలానే పిలవడం నీకు నాకు రోజు ఉండేదేగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి దూరుతుంది మన హీరోయిన్. ఫ్యామిలీ గురించి తెలుసుకుందామా. నాన్న మోహన్ గారు బ్యాంక్ ఎంప్లాయ్, అమ్మ సాహితీ గారు హౌస్ వైఫ్, అన్నయ్య శ్రీచరణ్ డాక్టర్, కార్డియాలజిస్ట్. ఇక మన శ్రీ ధన్వి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇవాళ క్యాంపస్ ఇంటర్వ్యూలు, అందుకే ఈ హడావిడి. కాలేజ్ టైం అవడంతో త్వరగా ఫ్రెష్ అయ్యి బ్లూ కలర్ చుడిదార్లో సిల్కీ హెయిర్ని లూజ్గా జడాలి, చెవులకి చిన్న మ్యాచింగ్ కమ్మలు, మెడలో చిన్న చైన్, ఒక చేతికి బ్యాంగిల్, ఒక చేతికి వాచ్ పెట్టుకొని బ్యాగ్ తీసుకొని హడావిడిగా వస్తోంది మన ధన్వి పాప. పైనుంచి మెట్లు దిగి వస్తున్న ధన్విని ప్రేమగా చూస్తుంటారు సాహితీ గారు, మోహన్ గారు, చరణ్. వాళ్ళ అమ్మగారి చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ను, అందులో నుంచి ఇడ్లీని చూసి, అమ్మ టైం అవుతుంది, వెళ్ళొస్తాను అంటూ ఫాస్ట్గా పరిగెత్తినట్టే వెళ్తోంది ధన్వి. వెళ్తున్న తన జడ పట్టుకొని ఆపేశాడు చరణ్. అబ్బా అన్నయ్య, వదలరా, టైం అవుతోంది అంటూ అరుస్తోంది ధన్వి. ముందు టిఫిన్ చేయి వెళ్దు గాని అన్నాడు.
అబ్బా టైం లేదురా, క్యాంటీన్లో తింటాను ప్లీజ్ అంటున్నా తనని ముందు నువ్వు తిను, లేట్ అయితే నేను కాలేజ్లో దింపుతాను అని కళ్ళెగరేశాడు చరణ్. వాళ్ళ అన్నయ్యని గుర్రుగా చూస్తూ వాళ్ళ అమ్మ తెచ్చిన ఇడ్లీని కష్టంగా మింగేసి అందరికీ బాయ్ చెప్పేసి తన స్కూటీలో కాలేజ్కి స్టార్ట్ అయ్యింది ధన్వి. స్కూటీపై కాలేజ్కి వెళ్తోంది. కాలేజ్ గేట్ లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ క్యాంపస్లో బెంచ్ మీద తన ఫ్రెండ్స్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తారు. ధన్వి స్కూటీ పార్క్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉన్న మాన్సి, అను, కృష్ణ, కిరణ్లను విష్ చేస్తుంది. ధన్వి, మాన్సి, అను, కృష్ణ, కిరణ్ వీళ్ళందరూ స్కూల్ నుంచే ఫ్రెండ్స్. హాయ్ ధన్వి, ఏంటి లేట్ ఇవాళ? క్యాంపస్ ఇంటర్వ్యూ ఉందని తెలుసు కదా అంటుంది మాన్సి. నువ్వు బాగా త్వరగా వచ్చావని దానంటున్నావు అంటాడు కిరణ్. అలా అడగరా అంటుంది అను. నువ్వేం తక్కువ కాదులేమ్మా, ఇంటి ముందు అరగంట వెయిట్ చేయించావంటాడు కృష్ణ. హిహిహి చాలీ అని వెరునవ్వు నవ్వుతూ ఉంటుంది అను, మాన్సీలు. వాళ్ళు నవ్వు చూసి అందరూ నవ్వేస్తారు. ధన్వి, అను, మాన్సి, కిరణ్, కృష్ణ అందరూ గ్రూప్ హాక్ ఇచ్చుకొని క్లాస్లోకి ఎంటర్ అవుతారు. క్లాస్లో వాళ్ళ ప్లేసెస్లో సెటిల్ అవ్వగానే ప్రిన్సిపల్ గారు వస్తారు. హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన కాలేజ్లో ఇంటర్వ్యూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కదా, మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యే ఉంటారు. కానీ మన కాలేజ్కి ఇంటర్వ్యూకి వస్తున్న కంపెనీ ఏదో తెలుసా? భరద్వాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది చెప్పగానే స్టూడెంట్స్ అందరూ ఓ అని అరుస్తారు. ఈ కంపెనీ సీఈఓ గారు అతి తక్కువ వయసులోనే ఈ కంపెనీస్ని స్థాపించి 5 ఇయర్స్లోనే ఇండియాలోని టాప్ 10 కంపెనీస్లో దాన్ని ఒకటిగా నిలబెట్టారు. అర్థమైందిగా, ఇంత మంచి ఆపర్చునిటీ మన కాలేజ్కి వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే టాలెంట్ అండ్ లక్ ఉండాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతారు. అవునే, నేను విన్నాను ఈ కంపెనీ గురించి. అతి చిన్న వయసులో అతి తక్కువ టైంలో టాప్ 10లోకి చేరిన కంపెనీస్లో భరద్వాజ్ కంపెనీస్ ఒకటని. ఆ కంపెనీ సీఈఓ చాలా చిన్నవాడట. తన మీద న్యూస్ డేలో ఆర్టికల్ కూడా వచ్చిందని అంటున్నాను, కానీ ఫోటో మాత్రం వేరేది ఎందుకో అని అంటుంది. అవును, మేము కూడా చూసామంటారు మాన్సి, కృష్ణ, కిరణ్లు. అవునా, చూద్దాం మనం సెలెక్ట్ అవుతామో లేదో, మన లక్ ఎలా ఉందో అని అంటుంది ధన్వి. ఇంకా మన హీరో ఏం చేస్తున్నాడో చూద్దాం. సౌజన్య గారు వెళ్ళిన తర్వాత 1 గంట జిమ్ స్విమ్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు సూర్య. నాకు ఆఫీస్కి టైం అవుతోంది బాయ్ అంటూ ముందుకు వదులుతాడు. కన్నయ్య, నీకు ముందే చెప్పాను టైం అయిందని, టిఫిన్ స్కిప్ చేయడానికి కుదరదని, సో కామ్గా తినేసి వెళ్ళు అంటూ తనకిష్టమైన దోశని నోటికి అందిస్తారు సౌజన్య గారు. అమ్మ చేత్తో ప్రేమగా టిఫిన్ తింటూ ఉంటాడు సూర్య. ఇంతలో అమ్మ, ఎంత నీ ముద్దుల కొడుకు, నీ ముందుంటే మాత్రం కన్న కూతురి మర్చిపోతావా అంటూ అలుగుతుంది దీపిక. ఇంత అల్లరి పిల్లని ఎవరైనా మర్చిపోతారా చెప్పు అని అంటూ దగ్గరికి తీసుకుంటారు సూర్య, సౌజన్య గారు. ఇద్దరికి టిఫిన్ తినిపిస్తుంటారు. సౌజన్య గారు, ఏమో ఎంతసేపు నీ కొడుకు కూతురేనా, నన్ను కూడా ఏమైనా పట్టించుకునేది ఉందా అంటూ వస్తారు విష్ణు గారు. గుడ్ మార్నింగ్ నాన్న అంటారు సూర్య, దీపికాలు. గుడ్ మార్నింగ్ రా అంటూ వాళ్ళతో జాయిన్ అయ్యి, నాకు కూడా నీ చేతితో తినిపించోయ్ అని అంటూ సౌజన్య గారి పక్కన సెటిల్ అవుతారు విష్ణు గారు. అలా ముగ్గురు సౌజన్య గారి చేతితో తిని తనకి ముగ్గురు పెడుతూ టిఫిన్ ముగిస్తారు. బాయ్ అమ్మ అని అంటూ సూర్య, దీపులు సౌజన్య గారికి చెరో బుగ్గ మీద ముద్దు పెట్టి సూర్య ఆఫీస్కి, దీపు కాలేజ్కి స్టార్ట్ అవుతారు. మరి నేను కూడా అలా బాయ్ చెప్పరా నీకు అని అడుగుతారు విష్ణు గారు. ఎలా అని అంటూ అర్థం కాక అడుగుతారు సౌజన్య గారు. ఇలా అని అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టుకొని తను కందకుండా పారిపోతారు విష్ణు గారు. మిమ్మల్ని రాను రాను మీకు వేషాలు బాగా ఎక్కువైపోతున్నాయి అంటూ ముద్దుగా కసురుతూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతారు సౌజన్య. ధన్వి వెళ్ళిన తర్వాత మోహన్ గారు, చరణ్ కూడా టిఫిన్ చేసి చరణ్ హాస్పిటల్కి, మోహన్ గారు బ్యాంక్కి స్టార్ట్ అవుతారు. చరణ్ హాస్పిటల్కి వెళ్తుండగా ఫాస్ట్గా ఒక స్కూటీ వచ్చి తన కార్కి డాష్ ఇస్తుంది. అయ్యో అంటూ గబగబా కార్ దిగి స్కూటీ దగ్గరికి వస్తాడు చరణ్. కింద పడ్డ అమ్మాయి మెల్లిగా లేచి కూర్చొని తన హెల్మెట్ తీస్తుంది. హెల్మెట్ తీశాక అమ్మాయిని చూసిన మన చరణ్ బాబు పరిసరాల్ని మర్చిపోతాడు. కలువ రేకులు లాంటి కళ్ళు, సంపెంగ ముక్కు, గులాబీ రేకులు లాంటి పెదాలు, మందారాల లాంటి బుగ్గలు, వెరసి భూలోకంలో పువ్వులన్నింటినీ ఈమెలోనే కొలువు తీర్చాడా బ్రహ్మ అన్నట్లుగా ఉన్న ఆమెను చూస్తుంది పోయాడు చరణ్. హలో, ఎక్స్క్యూజ్ మీ అన్న ఆమె పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు చరణ్. ఐఎమ్ సారీ అంటూ తనకు చేయందించాడు. తను చేయందించగానే గట్టిగా పైకి లాగాడు చరణ్ ఆ ఫోర్స్కి. ఆమె వచ్చి చరణ్ గుండెల మీద పడింది. 1000 వోల్టేజ్ల షాక్ కొట్టినట్టు ఫ్రీజ్ అయిపోయాడు మన బాబు. ఆమె కూడా అనుకోని ఆ చర్యకి చరణ్ల షాక్ అయినా 2 నిమిషాలకు తేరుకొని తనని విడిపించుకొని దూరం జరిగింది. అప్పటికి కానీ మళ్ళీ తేరుకోలేదు మన చరణ్ బాబు. అయ్యో, ఐఎమ్ సారీ అండి అంటున్న చరణ్ని ఇట్స్ ఓకే అంటూ, అయినా మీకు సారీ చెప్పడం హ్యాబిటా అని అడుగుతున్న అమ్మాయి. నోనో, అలా ఎందుకంటున్నారు మీరు? ఇప్పుడంటే ఓకే, కానీ ఇందాక నేనే మీ కార్కి డాష్ ఇచ్చాను, అప్పుడు మీరే సారీ చెప్పారుగా, అందుకే డౌట్ వచ్చింది. అదా, ఏం లేదు, మీకేమైనా అయిందేమో అన్న కంగారులో అలా చెప్పేశాను, ఓకే అంటుంది ఆమె. ఐ ఆమ్ శ్రీచరణ్, కార్డియాలజిస్ట్ ఇన్ హాస్పిటల్స్
ఓ ఐఆమ్ దీపిక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఓ గుడ్ అంటాడు చరణ్. ఓకే బాయ్ చరణ్ గారు అంటూ స్కూటీని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది దీపు. అమ్మో ఈ పిల్ల ఎవరో కానీ కార్డియాలజిస్ట్ అయిన నాకే తెలియని నొప్పిని పరిచయం చేసిందిగా అని అనుకుంటూ గుండె మీద చేసుకొని వెళ్తున్న దీపుని చూస్తుంటాడు చరణ్. ఇంటి నుంచి స్టార్ట్ అయిన సూర్య ఆఫీస్కి చేరుకొని కార్ దిగి రాయల్గా షార్ప్ లుక్ని మెయింటైన్ చేస్తూ అందరినీ విష్ చేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న సూర్యని ఆఫీస్ స్టాఫ్లోని అమ్మాయిలందరూ మెస్పరైజింగ్గా చూస్తూ ఉంటే అబ్బాయిలందరూ కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని ఫీట్స్ చేసినా తమని చూడని అమ్మాయిలు అసలు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ అటెన్షన్ని తన వైపుకు తిప్పుకున్నందుకు. క్యాబిన్లోకి వెళ్ళిన సూర్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వర్క్లో లీనమైపోతాడు. కాసేపటికే మే కమిన్ సార్ అన్న పిలుపుకు తలెత్తి కోపంగా చూస్తాడు. మిహిర్ ఎన్నిసార్లు చెప్పానో నీకు నన్ను సార్ అని పిలవద్దని. మిహిర్ సౌజన్య గారి చెల్లెలు వాణి, చైతన్య గారిల కొడుకు మిహిర్ చెల్లెలు మధు. స్టడీస్ పూర్తి చేసుకుని సూర్య కంపెనీలోనే మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. మధు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అన్నయ్య నేను కూడా చెప్పాను కదా ఆఫీస్లో ఉన్నప్పుడు సార్ అని నిన్ను పిలుస్తానని. ప్లీజ్ ఈ టాపిక్ వదిలే. ఇదిగో మనం చేస్తున్న ఫ్రాన్స్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఫైల్ను ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తే నేను నెక్స్ట్ ప్రాసెస్లో ఉంటా అంటూ ఫైల్ సూర్య ముందు పెడతాడు. ఓకే అంటూ సైన్ చేసి మిహిర్కి ఇస్తాడు ఫైల్ని. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ వెళ్ళబోతుండగా క్యాంపస్ ఇంటర్వ్యూకి ఎవరు అటెండ్ అవుతున్నారు అని అడుగుతాడు సూర్య. ఇంకెవరు నేనే అన్నాయి అంటూ కాలర్ ఎగరేస్తాడు మిహిర్. ఎందుకు కలర్స్ కోసమా అంటూ కలెగరేస్తాడు సూర్య. అవును అన్నయ్య అని తడబడుతూ. కాదన్నయ్య మన కంపెనీలో సిన్సియర్గా పనిచేసే స్టాఫ్ని సెలెక్ట్ చేయడానికి అంటూ మాట మారుస్తాడు మిహిర్. నువ్వు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు కానీ జాగ్రత్త, వాళ్ళ మీదే కాకుండా కాస్త శ్రద్ధ వర్క్ మీద కూడా పెట్టు అని అంటాడు సూర్య. శ్రద్ధన ఆ పేరుతో ఉన్న అమ్మాయి ఎవరు మన ఆఫీస్లో లేరే అని అంటాడు సూర్య కోపంగా. రేయ్ అని అనగానే బాయ్ అన్నయ్య అంటూ పరుగు తీస్తాడు మిహిర్. వెళ్తున్న మిహిర్ని చూసి నవ్వుకుంటూ మళ్ళీ వర్క్లో లీనమైపోతాడు సూర్య. మిహిర్ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ని కలిసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసే రూమ్కి వెళ్ళి స్టార్ట్ చేయమని అక్కడ ఫ్యాకల్టీకి చెప్తాడు. స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు. అందరూ చాలా టెన్షన్ గాడ్ని ప్రేయర్ చేస్తూ వాళ్ళ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసుకొని మొత్తం 30 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలో మన ధన్వి బ్యాచ్ కూడా ఉంటారు. మిహిర్ అందరికీ కంపెనీ గురించి, రూల్స్ అండ్ ప్యాకేజ్ గురించి, ట్రైనింగ్ గురించి చెప్తూ ఉంటాడు. మిహిర్ అలా మాట్లాడుతూ మాన్సీ వైపు లుక్స్ విసురుతుంటాడు. ఎందుకంటే ఇంటర్వ్యూలో మన మాన్సీ ఎంటర్ అవగానే ఫ్లాట్ అయిపోయాడు మన మిహిర్ బాబు. ఆ లుక్స్ని మన బ్యాచ్ క్యాచ్ చేస్తుంది. మిహిర్ స్పీచ్ అయ్యాక అందరూ బయటకు వస్తారు. మన బ్యాచ్ చెట్టు కింద బెంచ్పై సెటిల్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అయినందుకు ఒక్కొక్కరు కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంది. మనం ఇక్కడ కూడా ఇలానే కలిసి ఉండొచ్చు. ఒకరికి రాకపోతే ఇంకొకరికి వచ్చి మన బ్యాచ్ ఎక్కడ విడిపోతుందని తెగ టెన్షన్ పడ్డానంటుందాను. మీ బ్యాచ్ అక్కడ కూడా విడిపోకుండా నేను చూసుకుంటాను, కానీ నన్ను మీ బ్యాచ్లో జాయిన్ చేసుకుంటారా అని వినిపిస్తోంది ఒక వాయిస్. ఆ వాయిస్ ఓనర్ ఎవరా అని వెనక్కి తిరిగి టక్కున లేచి ఫ్రీజ్ అయిపోతారు బ్యాచ్ అంతా కూడా. హేయ్ ఎందుకలా ఏలియని చూసినట్టుగా చూస్తున్నారు నన్ను మీరు, కూర్చోండి అని అంటూ వాళ్ళతో పాటుగా తను కూడా సెటిల్ అయ్యి నేను మీలాగా మనిషినే అని అంటాడు మిహిర్. సార్ మీరు అని అంటూ నసుగుతాడు కిరణ్. అబ్బా నన్ను సార్ అనుకు అంటూ చూస్తూ ఉంటే మై నేమ్ ఈజ్ కిరణ్ సార్ అని పరిచయం చేసుకున్నాడు కిరణ్. కిరణ్ మనకి సార్ మొగుడు అక్కడ వేరే ఉన్నాడు, సో జస్ట్ కాల్ మీ మిహిర్ అంటూ మాన్సీని చూస్తూ చెప్పాడు మిహిర్. మీరు అంటూ అడుగుతాడు మిహిర్ అందరినీ. హాయ్ సార్. అబ్బా మళ్ళీ సార్ అని అంటాడు. సారీ మిహిర్. ఐఆమ్ కృష్ణ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఐఆమ్ అను. హాయ్ అను. ఐఆమ్ ధన్వి. హాయ్ ధన్వి. మాన్సీ చెప్పేలోపే మీరు అంటూ ఎగ్జైటింగ్ అడుగుతాడు మిహిర్. ఐఆమ్ మాన్సీ అంటుంది ఇబ్బందిగా. షేక్ హ్యాండ్ ఇస్తుంది మాన్సీ. వావ్ నైస్ నేమ్ అంటూ మైమర్చిపోయి తననే చూస్తుంటాడు మిహిర్. అందరూ చిన్నగా దగ్గుతున్నట్టుగా సౌండ్ చేయగానే ఈ లోకంలోకి వస్తాడు. అప్పుడు చూస్తాడు ఇంకా తను మాన్సీ చేయి వదలలేదని. అందరూ వాళ్ళు చూస్తూ ఉండడంతో తప్పక కష్టంగా చేతిని వదిలిపెడతాడు. ఓకే గైస్ ఇంకొక 15 డేస్లో మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్కి రావాలి, సో ప్రిపేర్డ్గా ఉండండి. దెన్ బాయ్ ఆల్, మళ్ళీ ఆఫీస్లో కలుద్దామంటూ మాన్సీని చూస్తూ కారెక్కి వెళ్ళిపోతాడు మిహిర్ వెళ్ళగానే బ్యాచ్ అంతా మాన్సీని చూస్తుంటారు తదేకంగా. ఏంటి అలా చూస్తున్నారు అంటుంది మాన్సీ. ఏమో సార్ ఏంటో నిన్ను స్పెషల్గా చూస్తున్నారు, ఏంటి విషయం అని అడుగుతాడు కిరణ్. ఏమో నాకేం తెలుసు అని అంటుంది మాన్సీ. సంథింగ్ అని అంటుంది ధన్వి. సంథింగ్ లేదు గడద గుడ్డు లేదు, ఇప్పటికే లేట్ అయింది, మళ్ళీ అమ్మ తిడుతుంది, నేను వెళ్తున్నా అంటూ తుర్రుమంటుంది మాన్సీ. వెళ్తున్న మాన్సీని చూసి నవ్వుకుంటూ ఎవరిళ్ళకు వాళ్ళు పయనమవుతారు అను, కృష్ణ, కిరణ్, ధన్వీలు. అలా ఇంటికి వెళ్ళిన ధన్వి హడావిడిగా స్కూటీని పార్క్ చేసి
అమ్మ అమ్మ అని అరుస్తూ ఇంట్లోకి పరిగెడుతుంది. అబ్బబ్బా ఏంటే రావడంతోనే నీ అరుపులు అంటూ కిచెన్లో నుంచి వచ్చిన సాహితీ గారిని అమ్మ అంటూ పట్టుకొని గిరిగిరా తిప్పేస్తుంది. అమ్ములు అమ్ములు కళ్ళు తిరుగుతున్నాయి, ఆపవే అని అరుస్తూ ఉంటారు. అప్పుడే బ్యాంక్ నుంచి హాస్పిటల్ నుంచి వచ్చిన చరణ్ మోహన్ గారు కంగారుగా లోపలికి పరిగెడతారు. లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని ఇది మనకు మామూలే కదా అన్నట్టుగా కూల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అమ్ములు ఆగు నాన్న అంటూ ధన్విని పట్టుకొని ఆపుతాడు మోహన్ గారు. అమ్మయ్య సమయానికి వచ్చారు, ఇవాళ నన్ను హాస్పిటల్ బెడ్ మీదకి ఎక్కించాలని ప్లాన్ చేసుకొని వచ్చినట్టుంది అని అంటూ ఆయాసంగా సోఫాలో కూలబడిపోతారు సాహితీ గారు. అది విని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి అమ్మ ముందు నువ్వు ఈ వాటర్ తాగు అని అంటూ గ్లాస్ తనకి చేతికిస్తాడు చరణ్. అమ్మ నాలా ఏం కాదురా ముసలిదైపోయింది అంటూ ఆవిడ ఉడికిస్తారు మోహన్ గారు. అవును నాన్న మనకు ఓల్డ్ మమ్మీ వద్దు, యంగా ఉండే కొత్త మమ్మీని తెచ్చుకుందాం అంటుంది ధన్వి. పక్కన సోఫాలో సెటిల్ అయ్యి వీళ్ళ మాటలు నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు చరణ్. నాన్న నేను రెడీ అంటూ హుషారుగా చెప్తారు మోహన్ గారు. పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు పిల్లలు పెట్టుకొని తాతయ్య వయసులో ఉన్న మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు అంటూ ఉక్రోషంగా ఆయన వైపు చూస్తారు సాహితీ గారు. హాహా అని నవ్వేసి ఇంతకీ ఎందుకురా అంత సంతోషంగా ఉన్నామని ధన్విని అడుగుతారు మోహన్ గారు. నాన్న ఇవాళ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అవును, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. నేనే కాదు మా బ్యాచ్ అను, మాన్సి, కృష్ణ, కిరణ్ అందరం సెలెక్ట్ అయ్యాం అంటూ ఎగ్జైటింగ్గా చెప్తుంది ధన్వి. కంగ్రాట్స్ రా, నాకు తెలుసు నా అమ్ములు తల్లి అనుకుంటే సాధిస్తుందని అంటూ ఆప్యాయంగా రుతున్న ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంటారు మోహన్ గారు. కంగ్రాట్స్ రా అని హక్ చేసుకొని జాబ్ వచ్చిన తర్వాత ఈ హ్యాపీ మూమెంట్లో నీకేం కావాలో చెప్పు చేస్తాను అని అడుగుతాడు చరణ్. ఇప్పుడు ఏమీ వద్దులే అన్నయ్య, నాకు కావాల్సి వచ్చినప్పుడు నేనే నిన్ను అడుగుతాను కదా అని అంటుంది ధన్వి హక్ చేసుకుంటూ. అమ్ములు అంటూ నుదుటిన ముద్దు పెట్టుకొని ఉండు నీకు నచ్చిన క్యారెట్ హల్వా చేసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోతారు సాహితీ గారు. ఓకే అమ్మ అంటుంది ధన్వి. అబ్బా ఇంత హ్యాపీ మూమెంట్లో కూడా దాని చేతి వంట తినాలా? వద్దురా, నీకేం కావాలో చెప్పు బయట నుంచి తెప్పిస్తానంటారు మోహన్ గారు. అబ్బో అంత కష్టంగా రోజు నా చేతి వంట తినడం ఎందుకు, బయట నుంచి తెచ్చుకోండి లేదా కుక్ని పెట్టుకోండి అంటూ మూతి తిప్పుకుంటూ అంటారు సాహితీ గారు. పెట్టుకోవచ్చాయి, కానీ నువ్వు ఏ పని లేదని మా బుర్ర తినే పని పెట్టుకుంటావని ఊరుకుంటున్నా అని ఇంకాస్త ఆవిడని ఉడికిస్తారు మోహన్ గారు. మీకు నేనంటే ఎప్పుడు వెళ్ళకొలవే అంటూ అలిగి కిచెన్లోకి వెళ్ళిపోతారు సాహితీ గారు. నాన్న ఎందుకలా అమ్మని ఏడిపిస్తారు అని అడుగుతారు ధన్వి చరణ్లు. తను అలా ఉడుక్కుంటుంటే చూడటం నాకు సరదా, మీ అమ్మ అలక సంగతి నేను చూస్తాను, కానీ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటారు మోహన్ గారు. ఓకే నాన్న అని నవ్వుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు చరణ్ ధన్వీలు. వాళ్ళు వెళ్ళాక మెల్లిగా కిచెన్లో ఉన్న సాహితీ గారి దగ్గరికి వెళ్తారు మోహన్ గారు. కిచెన్లో కోపంగా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్న సాహితీ గారిని వెనక నుంచి కౌగిలించుకొని ఏమో అలిగావా అంటూ ఆవిడ భుజానికి గడ్డవానించి అడుగుతారు మోహన్ గారు. అయ్యో ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? నా చేత వంటే తినలేరు, పైగా నేను ముసల్దాన్ని, మీరంటే యూత్ కదా, అక్కడ మీకోసం ఇంకొకరిని చూస్తా అన్నారు కదా, వెళ్ళండి అని ఆయన్ని కౌగులు విడిపించుకోవాలని చూస్తుంటారు సాహితీ గారు. చేసుకుంటానోయ్, నేను ఒక్క మాట అనగానే ఇలా ఉడుక్కుంటూ ముక్కు మొహం అంతా పింక్ కలర్లోకి మారిపోయి మరింత అందంగా కనపడే ఇలాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటారంటూ ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు మోహన్ గారు. చిచి ఏంటిది, పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఈ పనులు అని అంటూ సిగ్గుతో ముడుచుకుపోతారు సాహితీ గారు. అలా అంటున్న ఆవిడని ముందుకు తిప్పుకొని కొత్తగా పెళ్ళైనప్పుడేమో వాళ్ళు వీళ్ళు చూస్తారని, పిల్లలు పుట్టాక పనులు బాధ్యతలని, ఇప్పుడేమో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని, ఇంకెప్పుడో మనం సరదాగా ఉండేది అంటూ హత్తుకుంటారు మోహన్ గారు. ఆయన మాటలకి చేష్టలకి బుగ్గల్లో మందరాలు పూయిస్తూ ఉంటే రాను రాను మీరు మరీ కుర్రాలు అయిపోతున్నారు అంటే ఆయన కౌగిలిలో ఒదిగిపోతుంటారు సాహితీ గారు. రొమాన్స్కి వయసుతో పనేం లేదోయ్, అదొక ప్రేమను తెలియచేసే క్రియ. భార్యాభర్తల మధ్య రొమాన్స్ అనేది వాళ్ళిరువురు ప్రేమను తెలియపరచుకోవడానికి మార్గం. అదే శృతి మించినంత వరకు ఎక్కడైనా ఏ వయసులోనైనా నో ప్రాబ్లం అంటూ ఆవిడ్ని గుండెల్లో పొదువుకుంటారు మోహన్ గారు. సాయంత్రం ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తాడు సూర్య. వెళ్ళగానే హాల్లో ఉన్న విష్ణు గారిని గుడ్ ఈవినింగ్ నాన్న అంటూ విష్ చేసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను సుమా అని అంటూ పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళి రూమ్ ఫ్రెష్ అయ్యి బాల్కనీలో ఉన్న ఉయ్యాలో కూర్చొని రెస్ట్లెస్గా కళ్ళు మూసుకుంటాడు సూర్య. నాన్న సూర్య కాఫీ తాగు, చాలా అలసిపోయినట్టున్నావు అంటూ వచ్చిన సౌజన్య గారిని చూసి నవ్వుతూ ఆవిడ చేతిలోని కాఫీ తీసుకొని సిప్ చేస్తూ నాకెప్పుడు ఏం కావాలో నీకు భలే తెలిసిపోతాయి మా అంటూ కాఫీ కప్ ఖాళీ చేసి పక్కన పెట్టి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు సూర్య. బిడ్డ ఎప్పుడు ఎలా ఉన్నాడో తల్లికిట్టే తెలిసిపోతుంది నాన్న అని అంటూ ఎందుకంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నావు, వర్క్ తగ్గించుకోవచ్చు కదా అంటారు సౌజన్య గారు. లేదు మా, ఒక ఫారెన్ ప్రాజెక్ట్ ఓకే అయింది, అది కంప్లీట్ అయ్యే వరకు తప్పదు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మన టర్న్ ఓవర్ పెరుగుతుంది, అప్పటి వరకు ఇంతే అంటాడు సూర్య. అది సరే నాన్న, కానీ ఓన్లీ వర్కే కాకుండా హెల్త్ కూడా చూసుకుంటూ ఉండు అంటూ
సూర్య తల నిమురుతూ ఉంటారు సౌజన్య గారు. ఓకే మా, నేను హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉంటానని. ఇంతకీ మిహిర్ వచ్చాడా మా అని అడుగుతాడు సూర్య. ఇదిగో వచ్చేసాను అన్నయ్య అంటూ వచ్చి సూర్య పడుకున్న తీరును చూసి నవ్వుతూ, ఆహా ఆఫీస్లోనేమో సీరియస్గా స్ట్రిక్ట్గా ఒక్క లుక్తో స్టాఫ్ అందరినీ పరుగులు పెట్టిస్తావు, ఇక్కడేమో అమ్మ వాళ్ళ చిన్నపిల్లాళ్ళ ఎంత క్యూట్గా పడుకున్నావు అన్నయ్య అని అంటాడు మిహిర్. ఏంటి నాన్న నువ్వు అనేది అంటారు సౌజన్య గారు. అవును పెద్దమ్మ, ఇక్కడ నీ దగ్గర సూర్య చాలా స్వీట్గా కూల్గా ఉంటాడా, ఆఫీస్లో అయితే చాలా సీరియస్గా కోపంగా ఉంటాడు. స్టాఫ్ అందరికీ అన్నయ్యతో మాట్లాడాలంటేనే వణుకు తెలుసా, ఒక్క సీరియస్ లుక్ ఇచ్చాడంటే స్టాఫ్ అంతా కూడా ఏసీ రన్నింగ్లో ఉన్న చెమటలతో తడిసిపోతారనుకో. ఇలా అయితే ఎలా చెప్పు, ఆఫీస్లో అమ్మాయిలందరూ ఈయనకి ఫ్లాట్ అయిపోయినా చెప్తే ఎక్కడ తిడతాడో కొడతాడో అని మాట్లాడారు. ఏం చెప్పాలన్నా నాకే చెప్పి పంపిస్తారు. ఇలా అయితే ఏ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది చెప్పు అంటాడు మిహిర్. రే అని కోపంగా చూస్తాడు సూర్య. ఇదిగో ఏమన్నా అంటే ఇలా లుక్స్ ఇచ్చి నా నోరు మూయిస్తాడు అంటూ వాళ్ళ పెద్దమ్మ పక్కన సెటిల్ అవుతాడు మిహిర్. మిహిర్ మాటలకి నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటారు సౌజన్య గారు. పెద్దమ్మ, ఇవాళ నాకు నువ్వు చేసే బిర్యానీ తినాలని ఉంది అంటూ గారాలు పోతూ అడుగుతాడు మిహిర్. ఓకే నన్న చేస్తానంటారు ఆవిడ. థ్యాంక్ యూ పెద్దమ్మ అంటూ ఆవిడని హక్ చేసుకుంటాడు మిహిర్. ఆహా అల్లరి పిల్లాడా అంటూ మిహిర్ బుగ్గల్లాగి, మీరు మాట్లాడుకోండి బిర్యానీ అయ్యాక పిలుస్తానని వెళ్ళిపోతారు సౌజన్య గారు. సూర్య కూడా మిహిర్ అల్లరికి నవ్వుతూ, ఇంతకీ ఇంటర్వ్యూ సంగతి ఏమైందిరా అని అడుగుతాడు. బాగా జరిగిందన్నయ్య, 30 మెంబర్స్ని సెలెక్ట్ చేశాం, చాలా ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ పర్సన్స్ని అంటాడు మిహిర్. గుడ్ అంటాడు సూర్య. నీకు తెలుసా అన్నయ్య, నాకు ఆ బ్యాచ్లో 5 మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు అంటాడు మిహిర్. ఎవర్రా అంటాడు సూర్య. వాళ్ళు స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అట, ఇప్పుడు కూడా ఒకే చోట జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ చాలా టాలెంటెడ్, మంచి వాళ్ళు, బాగుంటారు కూడా అంటూ మాన్సిని గుర్తు తెచ్చుకుంటూ మెలికలు తిరుగుతూ బ్లష్ అవుతూ చెప్తాడు మిహిర్. మిహిర్ అలా బ్లష్ అవడాన్ని గమనిస్తూ, ఇంతకీ ఎవర్రా అమ్మాయి అంత బాగుంటుందా అని అడుగుతాడు సూర్య. మాన్సి ఆలోచనలో ఉన్న మిహిర్, తను మాన్సి అన్నయ్య బాగుంటుందా అని చిన్నగా అడుగుతావేంటి, చాలా బాగుంటుంది అని సూర్యబాబు తిరిగి తను ఏమన్నాడో తెలుసుకొని నాలిక ఖర్చుకొని తడబడుతూ, అమ్మాయి ఏంటి అలా ఏం లేదులే అంటూ చెప్తాడు మిహిర్. ఆహా నాకు అర్థమైంది లేరా, ఏముందో ఏం లేదో, ఏంటి మ్యాటర్ లవ్వా అంటాడు సూర్య. నీ దగ్గర దాచిదే ఉందన్నయ్య, తన పేరు బాన్సీ, చూడగానే నచ్చేసింది, అందం అనుకువ తెలివి అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయిలో, మరి ఇంకేం ప్రపోజ్ చేయకపోయావా అంటాడు సూర్య. అమ్మో చూసి చూడంగానే లవ్ అంటూ చెప్తే చెప్పగానే చెప్పించు కొట్టిందనుకో, ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఊడ్చుకుపోతుంది. అందుకే మన ఆఫీస్కి కదా వస్తుంది, వచ్చాక నాపై తన ఫీలింగ్స్ ఏంటో కూడా తెలుసుకొని అప్పుడు ప్రపోజ్ చేస్తా అంటాడు మిహిర్. సరే ఓకే అలానే చేద్దువులే, అయినా నువ్వు నచ్చని వాళ్ళు ఎవరుంటారా అంటాడు సూర్య. నువ్వు మరీ అన్నయ్య అంటూ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతాడు మిహిర్. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే డిన్నర్ రెడీ అని సౌజన్య గారి పిలుపుకి ఇద్దరు కలిసి కిందకు వెళ్తారు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన ధన్వి చరణ్లు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి సాహితీ గారు మోహన్ గారికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని, ఇందాకే కదమ్మా నాన్న మీద అలిగి మాట్లాడని వెళ్ళిపోయావు, మళ్ళీ అంతలోనే గోరుముద్దలు తినిపించేస్తున్నావు అంటాడు చరణ్. దానికి మోహన్ గారు, ఏంట్రా కష్టపడి నా పిల్లాన్ని లైన్లో పెట్టుకుంటే మధ్యలో వచ్చి పుల్లలు పెడుతున్నావు, అయినా నా పిల్లం నాకు గోరుముద్దలు పెడుతుంటే నీకేంటో అంత కుళ్ళు అని అంటూ ఆవిడ వైపు చూసి కన్ను కొడతాడు మోహన్ గారు. ఆయన చేసిన పనికి మోహన్ గారిని చిన్నగా కసురుతూ, రండి నాన్న మీకు కూడా పెడతానంటూ ధన్వికి చరణ్కి కూడా తినిపిస్తూ ఉంటారు సాహితీ గారు. అలా సరదాగా డిన్నర్ ఫినిష్ చేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడి కళ్ళు మూసుకున్న చరణ్కి దీపు రూపం కలలో మెదులుతుంది. టక్కున కళ్ళు తెరిచి, ఎంత ముద్దుగా ఉంది ఆ అమ్మాయి అనుకుని పొద్దున్న వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటాడు. ఒక్క చూపుకే ఇలా ఎక్కేసావేంటే నాకు నువ్వు అని అనుకుంటూ, ఈసారి కనిపిస్తే నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటూ దిండుని హక్ చేసుకొని దీపు ఊహల్లో తేలుతూ ఉండిపోతాడు. నిద్రపోతాడు చరణ్. సూర్య మిహిర్లు కిందకు వచ్చేసరికి విష్ణు గారు దీపు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర చేరుకుంటారు. హాయ్ అన్నయ్యారు అని విష్ చేస్తుంది దీపు. హాయ్ రా అని వాళ్ళు కూడా దీపుకి చెరో వైపు సెటిల్ అవుతారు. సౌజన్య గారు అందరికీ వడ్డిస్తే ఆవిడ్ని కూర్చోమని చెప్పి వీళ్ళు కూడా అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తుంటారు. మిహిర్ కర్రీ వేసుకుంటుంటే దీపు చేతిపై కొంచెం పడుతుంది. అయ్యో సారీ అంటూ కంగారుగా పక్కన టిష్యూతో క్లీన్ చేస్తుంటాడు. ఆ కంగారు సారీ చెప్పడం విని దీపుకి పొద్దున్న అనగానే కంగారుగా సారీ చెప్పిన చరణ్ గుర్తొస్తాడు. ఆ ఇన్సిడెంట్ గుర్తు రాగానే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది దీపు. అలా నవ్వుకుంటున్న దీపుని చూసి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైందని అలా నవ్వుకుంటున్నావు నువ్వు, ఏంటి సంగతి అంటున్న మిహిర్ని చూసి టక్కున నవ్వు ఆపేసి, ఏం లేదన్నయ్యా అంటూ గబగబా డిన్నర్ ఫినిష్ చేసి గదిలోకి వెళ్ళిపోతుంది దీపు. దీపు ప్రవర్తనకు అందరూ అయోమయంగా చూసుకుంటూ వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేసి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిన దీపు బెడ్పై పడుకొని మళ్ళీ చరణ్నే తలుచుకొని నవ్వుకుంటూ, ఎందుకు చరణ్ గారు మీరు బాగా గుర్తొస్తున్నారు నాకు అనుకుంటూ చరణ్నే తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది దీపు. కథ ఇంకా ఉంది. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మన ఫస్ట్ ఎపిసోడ్?
ఇంతకీ సూర్య కళలోకి వస్తున్న ఆ అమ్మాయి ఎవరు? నిజంగా ఆ అమ్మాయిని తను వెతికి పట్టుకోగలడా? మరి మన హీరోయిన్ ధన్వి సూర్య జీవితంలోకి ఎలా రాబోతుంది? అసలు వీళ్ళిద్దరి పెళ్ళి అనుకోకుండా ఎలా జరుగుతుంది? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.